అండి అందరికీ నమస్తే. నేను మీ మాల్దీవ్స్లో తెలుగమ్మాయిని. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఎవరైతే మాల్దీవ్స్కి రావాలనుకుంటున్నారో వర్క్ పర్పస్ మీద కానీ లేదు టూరిస్ట్గా కానీ వచ్చే ముందు మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి అని క్లియర్గా చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైతే మాల్దీవ్స్కి రావాలనుకుంటున్నారో వర్క్ పర్పస్ మీద కానీ లేదు టూరిస్ట్గా కానీ ఫస్ట్ మనమైతే ఇమోగా అనేసి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. అందులో మన నేము, మన మెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్ ఉంటుంది. తర్వాత మనమైతే ఎక్కడైతే స్టే మీరు టూరిస్ట్గా రావాలనుకుంటే మనం ఎక్కడైతే స్టే చేస్తామో ఆ అడ్రస్ అనమాట, ఆ రిసార్ట్ నేము, హోటల్ నేము, మన బుకింగ్ ఉంటాయి కదా, బుకింగ్ కన్ఫర్మేషన్ అది చూపించాల్సి ఉంటుంది. లేదు మీరు వర్క్ పర్పస్ పైన వస్తుంటే మన కంపెనీ డీటెయిల్స్ మన కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అవన్నీ ఫిల్ చేశాక మన సబ్మిట్ కొట్టాక మన ఇమోగా ఐడి అనేసి వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మీరు చెక్ఇన్లోకి వెళ్ళాలి. చెక్ఇన్లోకి వెళ్ళాక అక్కడ పాస్పోర్ట్ ఇచ్చాక వాళ్ళు ఇమోగా ఐడి అని అడుగుతారు. తర్వాత మనం ఈ స్క్రీన్ షాట్ చూపించాల్సి ఉంటుంది. ఇది మనం ఫస్ట్ చెక్ఇన్ అయ్యేటప్పుడు ఇండియాలో చేయాల్సింది. తర్వాత మాల్దీవ్స్కి వచ్చాక మనం ఇమిగ్రేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్కి ఫస్ట్ మనం పాస్పోర్ట్ చూపిస్తాము. తర్వాత మనం వర్క్ పర్పస్ మీద అయితే మన ఏం వర్క్ మీద వస్తున్నాము ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు మనం క్లియర్గా చెప్పాలి. మన కంపెనీ అడ్రస్ ఏంటి అనేసి అడుగుతారు. మనకు ఏదైనా వర్క్ వీసా అలాంటివి ఉంటే అవి చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు పర్పస్ మీద వచ్చేట్టుగా ఉంటే ఇక్కడ మీరు ఏ హోటల్లో స్టే చేస్తున్నారో ఎన్ని డేస్ ప్లస్ రిటర్న్ టికెట్స్ అవన్నీ చూపించాల్సి ఉంటుంది ఇమిగ్రేషన్ అయినాక మనం బయటకు వస్తాము. టూరిస్టులకు అయితే వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళ హోటల్ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. ఇంకా అంతే వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఇంకా వర్క్ పర్పస్ మీద వచ్చే వాళ్ళైతే వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకొని వాళ్ళ ఫార్మాలిటీస్ ఏదైనా ఉంటే అన్నీ ఫిల్ చేసుకొని తర్వాత మీకు ఎక్కడ జాబ్ అనేసి చెప్తారనమాట. ఇన్ కేస్ మీది మాలేలోనే అనుకోండి, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారు. లేదు మీకు నియర్ ఐలాండ్ అనుకోండి, నియర్ రిసార్ట్ ఏదన్నా అనుకోండి, అప్పుడు వాళ్ళు స్పీడ్ బోట్ ఉంటుంది మాలే నుంచి. అక్కడ బోట్ అవైలబుల్ని బట్టి వాళ్ళు పంపిస్తారనమాట. ఒకవేళ ఆ రోజు బోట్ లేదనుకో వాళ్ళే మీకు అకామిడేషన్ ఫుడ్ ఇచ్చి స్టే ఇస్తారు మొత్తము. తర్వాత మీకు చెప్తారనమాట ఇప్పుడు స్కెడ్యూల్ అని. ఆ టైంకి వెళ్ళి మనము జెట్టి దగ్గరికి వెళ్ళి ఆ బోట్ ఏ నెంబర్ జెట్టి అనేసి ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ లేదు మీరు దూరమైన రిసార్ట్ లైక్ సీప్లేన్లో కానీ డొమెస్టిక్లో కానీ వెళ్ళాలనుకుంటే కూడా సేమ్ ఇంతే. ఆ రోజు ఫ్లైట్స్ ఉంటే అవైలబుల్ పంపిస్తారు. లేదంటే మీరు వెయిట్ చేసి తర్వాత ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మాల్దీవ్స్కి వచ్చాక ఇక్కడ వీళ్ళు మాల్దీవియన్స్ ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇక్కడ వీళ్ళు దివేహి అనే లాంగ్వేజ్ యూస్ చేస్తారు లోకల్స్. ఇంకా ఫారినర్స్ ఎవరైనా సరే ఇంగ్లీషు ఆర్ హిందీ, యూరోపియన్స్ అంతా ఇంగ్లీష్ యూస్ చేస్తారు. ఇంకా కొందరు ఎవరైతే ఇంగ్లీష్ రాదో వాళ్ళు హిందీతో మేనేజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు శ్రీలంకన్స్, ఇండియన్స్ కొందరు ఉంటారు కదా, బంగ్లాదేశీ వాళ్ళు హిందీ యూస్ చేస్తారనమాట. ఇక కరెన్సీ గురించి మాట్లాడితే ఇక్కడ ఎంబీఆర్ యూఎస్డి అనేది ఉంటుంది. మాల్దీవియన్ వాళ్ళకి ఎంబీఆర్ అనమాట. ఇక్కడ యూఎస్డి కూడా చెల్లుతుంది. ఫస్ట్ అయితే మనం యూఎస్డి తెచ్చుకున్నాక మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడే ఎయిర్పోర్ట్లోనే మనకు కరెన్సీ ఎక్స్చేంజ్ బ్యాంక్ ఉంటుంది. అక్కడ మనం పాస్పోర్ట్ చూపిస్తే మన కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు లగేజ్ ప్యాక్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఏం తెచ్చుకోకూడదు అంటే ఇక్కడ పోర్క్ ఐటమ్స్ ఏవి అలో లేదండి. ఎందుకంటే ఇది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి. ప్లస్ ఇక్కడ ఆల్కహాల్ అనేది మాల్దీవ్స్లో అలో లేదు. ఇంకా ప్రైవేట్ రిసార్ట్స్లలో వాళ్ళకు అలా ఉంటుంది, కానీ మాల్దీవ్స్లో ఎలాంటి ఆల్కహాల్ అలాంటివి మనకు దొరకవండి. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మనం బ్యాంక్ ఎలా చేసుకోవాలి, ఏం బ్యాంక్ ఉంటుంది అని ఒక డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ బిఎంఎల్, బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్, ఎస్బీఐ అనేది ఈ రెండు ఇండియన్స్ వాళ్ళు చేయించుకుంటారు. బిఎంఎల్లో అయితే మనం యూఎస్డీని కన్వర్ట్ చేసుకొని ఐఎన్ఆర్గా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐలో అయితే మనం డైరెక్ట్గా ఇండియాకి సెండ్ చేయొచ్చు.
ఈ 2 బ్యాంకులో మీరు ఏ బ్యాంక్ అయినా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మాలేలోనే ఉంటుంది. లేదంటే మీకు నియర్ ఐలాండ్ ఏదైనా ఉంటే ఐలాండ్లోకి వెళ్ళి మీరు ఇట్లా వర్క్ పర్మిట్, పాస్పోర్టు, ఒక 4 కాపీ ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ చూపిస్తే మనం బ్యాంక్ అకౌంట్ చేసుకోవచ్చు. అది 1 మంత్ టైం పడుతుంది అకౌంట్ వచ్చేసరికి. ఇంకా మనం అకౌంట్ డీటెయిల్స్ మన కంపెనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు శాలరీ వేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాల్దీవ్స్లో తెలుగు అమ్మాయి.